శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతీం స్వచ్ఛిష్టాయాం సజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులకి భగవద్భక్తులందరికీ శుభోదయం. ధనుర్మాస వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం తిరుప్పావై వ్రతంలో శ్రీ వ్రతము అంటున్నాం. ఈ శ్రీ వ్రతములో మనం ఈరోజు 25వ పాసురంలోకి ప్రవేశించాం. 25వ పాసురంలోని విశేషాలను అమ్మవారు ఎన్ని మంచి విషయాలను మనకు వివరించారో ఈరోజు పాసురంలో మనం తెలుసుకుందాం. ஒருத்தி மகனாய் பிறந்து ஒரிரவில் ஒருத்தி மகனாய் ஒழித்து வளர தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்த கருத்து பெள்ளத்து கங்கன் மையத்தில் நெருபென்ன நின்ற நெடுமாலே உன்னே அர்த்தித்து வந்தோம் பறைத்தருதியகாகில் திருத்தக்க செல்வமும் சேவம் குமயப்பாயடி வருத்தமம் திறந்து மகிழ்ந்தேலோ ரெம்பாவாய் ఆండాళ్ తిరువడిగలై శరణం. ఈరోజు పాసురం మనం భగవత్ ప్రాప్తికి కర్మ, జ్ఞాన, భక్తి, ప్రపత్తి అనేటువంటి మార్గముల్లో అవతార రహస్యాలు, జ్ఞానం కూడా సాధనం అని భగవద్గీతలో చెప్పారు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. దివ్యమగు ఈ పాశ్రంలో శ్రీకృష్ణ అవతార రహస్యం కీర్తించడం జరిగింది. దానివల్ల తమ శ్రమ తీరు ఆనందిస్తున్నాం అని చెప్తున్నారు. ఇక్కడ గోపికలందరూ వాళ్ళు శ్రమ పడ్డటువంటి తీరుని చెప్తున్నారు. ఒక ఆమె దేవకికి అంటే ఒక ఆమె అంటే ఇక్కడ ఎవరు? దేవకి మగబిడ్డగా అవతరించి అదే రాత్రి ఇంకొక తల్లికి బిడ్డగా దాగి పెరిగాట శ్రీకృష్ణుడు. అట్లు నీవు జీవించుట ఓర్వలేక కీడు తలపెట్టారు. కంసుని దురుద్దేశ్యము తలక్రిందులు చేసి ఆ కంసుని కడుపున చిచ్చువై ఉన్న ఆశ్రిత వ్యామోహము కలవాడా, నిన్నే కోరి వచ్చాము కానీ నీ నుండి కోరి వచ్చిన వారము కాదు. శ్రీ 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 అనదగు నీ ఐశ్వర్యము, నీ వీర చరిత్రము కీర్తింపబడిన శ్రమ అంతా తీరి ఆనందిస్తున్నాము అని గోపికలు అంటున్నారని ఈ పాసురం యొక్క అర్థం. ఇక దీని వివరణను చూద్దాం. ఒకరు తపస్సు చేసి 4 బిడ్డల్ని పొందారట. ఎవరు అలా? దశరథుడు. కానీ దేవకి వసుదేవులు, నంద యశోదులు ఇక్కడ 4 తపస్సు చేసి ఒకళ్ళనే బిడ్డగా పొందారు. ఎవరు? కృష్ణుడు. మన పుట్టుకు పరమాత్మకు దూరమగునట్లు చేయడం, పరమాత్మ జన్మము వానికి మనము దగ్గరట్లు చేయడం, అదే జన్మము మన కొరకే అని తెలుసుకోవడం, ఇది ఇక్కడ ఈ పాశ్రం యొక్క విశేషం. ఇక్కడ దేవకి నారాయణ అష్టాక్షరి, యశోదాదేవి వాసుదేవ ద్వాదశాక్షరి, అష్టాక్షరి ఆచార్య సమాశ్రయణం చేసి ఉపదేశం వలన పొంది నిత్యం అనుసంధానం చేస్తే ఫలితం ఉంటుంది. అష్టాక్షరి మంత్రాన్ని రోజు గనక పఠిస్తే అక్కడ ఫలితం ఉంటుంది. అలాగే ద్వాదశాక్షరిలో అష్టాక్షరి అంత స్పష్టమైంది. ద్వాదశాక్షరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం కన్నా ఓం నమో నారాయణాయ అన్నది ఏమవుతుంది? సులభం అవుతుంది. మనకి విష్ణు సహస్రనామంలో ఈ రెండు నామాలు ఒకే దాంట్లో వస్తాయి. ఏంటది? వనమాలి, గదీశాంగి, శంఖి, చక్రి, చనందకి, శ్రీమన్నారాయణో విష్ణుర్వాసుదేవోభి రక్షతు అని అష్టాక్షరి, ద్వాదశాక్షరి 2 ఒకే మంత్రంలో, ఒకే స్తోత్రం, చర్మశ్లోకం అంటాం మేము. విష్ణు సహస్రనామంలో చర్మశ్లోకం ఆ శ్లోకంలో వస్తుంది. అలాగే పరమాత్మను రక్షించుము అంటే చాలా రక్షిస్తాడు ఆయన మనల్ని. నువ్వే నాయన దిక్కు, ఇంకా మాకి నువ్వు తప్పించి ఎవరూ లేరు అని అడిగితే తప్పకుండా వస్తాడు ఆయన, రక్షిస్తాడు. ఈ పాశ్రంలో ఇంకా అమ్మవారు ఏం చెప్తున్నారు అంటే, ఒక ఆమె దేవకి పరమాత్మ తత్వము ప్రకాశింపచేయనిది, ఒక ఆమె యశోద యశస్సు కీర్తి అని పిలువబడింది, పరమాత్మను తనకు వశవర్తిగా చేయనిది. వీరిద్దరూ మహామంత్రాలే.
ఒకళ్ళు అష్టాక్షరి, ఒకళ్ళు ద్వాదశాక్షరి. దేవకి నారాయణ అష్టాక్షరి, యశోద వాసుదేవ ద్వాదశాక్షరి. అష్టాక్షరిని ఆచార్య సమాశ్రయంగా చేసే ఉపదేశం వలనే పొంది నిత్యం అనుసంధానం చేస్తే, అంటే రోజు అష్టాక్షరి మంత్రాన్ని కనుక జపించుకుంటే ద్వాదశాక్షరిలో అష్టాక్షరి అంతా స్పష్టంగా భగవత్తత్వం బలపడుతుందిట. అసలు ఈ రెండు అష్టాక్షరి ద్వాదశాక్షరి మనకి విష్ణు సహస్రనామంలో కనిపిస్తాయి. ఒక శ్లోకంలో చివరి శ్లోకం ఏంటది? వనమాలి గదీశాంగి శంఖి చక్రీ చనందకి శ్రీమన్నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు. అక్కడ అష్టాక్షరి ఉంది, ద్వాదశాక్షరి ఉంది. అంత విశేషమైనటువంటిది విష్ణు సహస్రనామం కూడా. పరమాత్మను రక్షించుము అంటే ఆయన రక్షిస్తాడట. శరణాగతి వేడాలి. స్వామి నువ్వే, నేనేమి లేదు, నేనేమి చేయలేను అనేటువంటి అహంకారం పోగొట్టుకుంటే ఆయన తప్పకుండా రక్షిస్తాడు. శిక్షించినప్పుడు మాత్రం మన పర్యంతం చూచి కానీ శిక్షింపడు, మనస్సుతో ఆలోచించి శిక్షిస్తాడు. అంతేగాని ఎలా పడితే అలా శిక్ష వేసేయడు. అంటే భగవంతుడు అంటే తండ్రి. తండ్రి ఎందుకు శిక్షిస్తాడు మనల్ని? తల్లి ఎందుకు శిక్షిస్తుంది? శిక్షించరు కదా. శిక్షించినట్టు మనకు భయాన్ని చెప్తారంతే. ఇక్కడ స్వామి కూడా అంతే. కంసుడు కేవలం మాటల్లోనే చేతల్లోనే శ్రీకృష్ణుని చెడుగా ఉండడమే కాదు, మనస్సులో కూడా కీడు తలపెట్టాడు. అందుకని కంసుడిని శిక్షించక తప్పలేదు. అంతటి దుర్మార్గం చేస్తే తప్పించి, లేకపోతే స్వామి శిక్షించడు. దుర్మార్గం చేస్తే మాత్రం తప్పదు శిక్ష. కంసుడు ఏం చేశాడు? ఒక పిల్లవాడు తనని చంపుతాడనేటువంటి ఉద్దేశంతో చిన్నపిల్లలందరినీ చంపించాడు. అసలు ఇక వాడి దుర్మార్గం ఎంత దుర్మార్గం! అందుకని వాడికి శిక్ష తప్పలేదు. కంసుని తలంపును కృష్ణుడు తలక్రిందులు చేస్తూ అతను ఏ భావాన్ని భావిస్తున్నాడో ఆ భావాన్ని అతని నుండి ప్రయోగించి చంపేశాడు. చంపి ఏం చేశాడు? వాడి కడుపులో నిప్పులా ఉండి చిచ్చులాగా వ్యామోహంతో కాపాడుతాడేమో. కడుపులో చిచ్చు అంటాం. చిచ్చు అంటే ఏమిటి? అదే జఠరాగ్ని. ఆ జఠరాగ్ని వైశ్వానరుడు అనేటువంటి భగవంతుడు. అందుకే మనం శ్లోకం చెప్తాం, అహం వైశ్వానరో భూత్వా అనే అన్నం శ్లోకం అది. అహం వైశ్వానరో భూత్వా పచామ్యన్యం చతుర్విధం అని చెప్తాం. అలా అంటే 4 రకాలు ఆహారం జీర్ణం చేయడానికి లోపల స్వామి ఉన్నాడు. జఠరాగ్ని అంటుంటాం, అదే మనం. ఇక్కడ వైశ్వానర రూపంలో ఉన్నాడు. కడుపులో అగ్ని ఉపకారం, లేకపోతే ఆహారం ఏం అరుగుతుంది మనకి? తిన్నటువంటి ఆహారం అరగాలి అంటే లోపల జఠరాగ్ని ఉండాలి. ఇవిడికి జఠరాగ్ని పోయిందిరా అంటాడు, అంటే అరుగుదల పోతుందన్నమాట. అందుకని కృష్ణుడు కంసునికి ఉపకారమే చేశాడు ఇక్కడ. ఈ విధంగా ఉపకారుడు కంసుని శాపాన్ని తొలగించి మరణ భయంతో తనను ఎల్లవేళలా స్మరించి అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. చంపి కూడా అక్కడ మోక్షాన్ని ఇచ్చాడు. అందుకని ఇక్కడ గోపికలు ఏమంటున్నారు? స్వామి నిన్ను కోరి వచ్చాము అంటున్నారు. అదేమిటమ్మా, నిన్నేమో వాద్యం అడిగారు, పరా అనే వాద్యం ఇమ్మన్నారు, ఇవాళ మళ్ళీ నేనే కావాలంటున్నారు అని కృష్ణుడు అడుగుతున్నారట. వెంటనే పరా నీవే ఇవ్వాలనుకుంటున్నావు, ఇవ్వు, అంతేగాని మేము అడిగితే నువ్వు ఇస్తావా? అంతే. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఏమంటే నాకు ఉద్యోగం కావాలండి అంటే ఇచ్చేడు ఆయనేమి. నువ్వు చేసినటువంటి కర్మను బట్టి నీకు ఉద్యోగం వస్తుంది. దానికి భగవంతుడు తోడవుతాడు. నువ్వు మంచి కర్మ చేసావు, తోడై చక్కగా ఉపయోగపడతాడురా, ఇతనికి ఇస్తే మంచి పనులే చేస్తాడు, చెడు చేయడు అనుకుంటే ఖచ్చితంగా ఇస్తాడు. అంతేగాని నాకు మంచి జరగాలి అని నువ్వు కోరుకుంటే ఇవ్వడు ఆయన. అదే చెప్తున్నారు ఇక్కడ గోపికలు కూడా. నువ్వు మేము అడిగితే ఇస్తావా? లేదు, నువ్వు ఇవ్వాలనుకుంటేనే ఇస్తావు. కాబట్టి ఇవ్వు స్వామి, నువ్వే కావాలి మాకు, పర అక్కర్లేదు. ఇప్పుడు పర అంటే ఏంటంటే ఇక్కడ పరం పురుషార్థం. శరీరంలో ఉన్న ప్రతి జీవికి పురుషుడని పేరు, అంతేగాని స్త్రీ లింగాలు చూడటం, జెండర్స్ చూడటం కాదు ఇక్కడ. అక్కడ జీవి అని సంస్కృతంలో అర్థం. అందరూ స్త్రీలమే, అందరం పురుషులమే. ఇక్కడ మనం కోరుకోవాల్సింది భగవంతుడిని ఏం కోరుకోవాలి? భగవంతుడికి చెందిన వాళ్ళమై ఉంటే చాలు. నువ్వెవరు? నేను భగవద్భక్తుడిని అని చెప్పగలిగితే మనం గొప్పవాళ్ళం. ఎప్పుడు ఆలయానికి వెళ్ళినా కోరికల జాబితాతో వెళ్ళకూడదు. అది గుడికి వెళ్ళినప్పుడు కోరికలన్నీ పెట్టుకుని వెళ్ళకూడదు. మనం స్వామి నీవే కావాలి అనాలి. మనవాడైతే స్వామి అవి అన్నీ మనకు వస్తాయి అవే. అందుకే కదా మహాభారతంలో అర్జునుడు నువ్వు కావాలని కోరుకుంటాడు. నారాయణ సైన్యం ఒకవైపు, నేను ఒకవైపు ఉంటాను. నేను కావాలా, నారాయణ సైన్యం కావాలా? పైగా నేను యుద్ధం చేయను అది కూడా చెప్తాడు. నేను ఉంటానంతే, యుద్ధం చేయను అంటాడు. కానీ అర్జునుడికి తెలుసు, నరుడికి
అందుకని నా ఏం కోరుకున్నాడు? నారాయణుడే కావాలని కోరుకున్నాడు. అలాగే భగవంతుడు చివరికి విజయం ఎవరికి వచ్చింది? పాండవులకే వచ్చింది. నారాయణుడిని కోరుకున్నాడు కాబట్టి విజయం వచ్చింది. అంటే ధర్మంగా ఉన్నాడని అక్కడ అర్థం. ధర్మమైనటువంటి ఆలోచన కోరుకున్నాడు కాబట్టి నారాయణుడు వచ్చాడు, విజయం వచ్చింది. పాండవులే విజయాన్ని పొందారు, ధర్మం గెలిచింది. ఇక్కడ కూడా అంతే అనమాట. అంటే ఏంటి, మనం స్వామి ఏం చెప్తున్నారు? స్వామి కనుక మనతో ఉంటే మనకు అన్నీ అవే సిద్ధిస్తాయి, అన్నీ దొరుకుతాయి, మనకి సుఖం వస్తుంది, ధనం వస్తుంది, అన్నీ వస్తాయి. అందుకని స్వామిని కోరుకుంటున్నారట గోపికలు. భగవద్గుణ గానంతో, భగవద్ గుణానుభవంతో, భగవత్ ఆధీనంతో, భావనతో, భగవత్ కైంకర్యము జీవితాన్ని గడపాలి అని కోరుకుంటున్నారట. మనం ఏ లోకంలో ఉన్నా చేయవలసింది భగవద్ అనుభవంతో పొంది బ్రహ్మానందంలో ఓలలాడడం. అది బ్రహ్మానందం. ఆనందం వేరు, బ్రహ్మానందం వేరు. ఆనందం అంటే చెప్పగలుగుతామేమో, బ్రహ్మానందం అంటే వివరించలేము. స్వామి కనపడ్డాడు, స్వామి కనపడ్డాడనే విషయాన్ని మనం చెప్పలేము. ఒకవాడు చెప్పినా అవతల వాళ్ళకి వీడి పిచ్చివాడిలాగా అనిపిస్తాడు చెప్పినవాడు. అది బ్రహ్మానందం. ఆ ఆనందం చాలా పొందలేము, అది చెప్పలేము అనమాట. నేను చెప్పలేకపోతున్నాను, ఎంత ఆనందాన్ని పొందానంటే అలౌకికమైనటువంటి ఆ చెప్పలేనంత ఆనందాన్ని పొందానని చెప్తూ ఉంటారు. అది ఆనందం అంటే. ఎప్పుడు వస్తున్నది? భగవంతుడు మనతో ఉన్నప్పుడు వస్తుంది. మనందరం భగవంతుడిని కోరుకోవాలి, అంతేగాని కోరికల చిట్టాలు రాసుకెళ్ళి ఆయన ముందు వినిపించకూడదు. దేవుడి దగ్గరికి వెళ్ళి గుళ్ళోకి వెళ్ళగానే దండం పెట్టుకోవాలి. స్వామి, ఎప్పుడు మాకు ఇలాంటి ఓపిక, చక్కగా నిన్ను చూసి మాకు కలిగేటువంటి ఓపికని ప్రసాదించు స్వామి, ధర్మంగా ఉండేలా చూడు. చక్కగా దేశానికి ఒక కుమారుణ్ణి, మనం పుత్రుని కానీ మనం ఏం కోరుకోవాలంటే వాడికి దేశానికి ఉపయోగపడరా నాన్న. భగవంతుని కూడా కోరుకోవాలి, నా పిల్లలకి చక్కగా అభివృద్ధి మార్గంలో పయనిస్తూ ఆయుష్నిచ్చి దేశానికి ఉపయోగపడేలాగా, నలుగురికి ఉపయోగపడేలాగా నా పుత్రుడికి అలాంటి సద్బుద్ధిని ప్రసాదించు అంటే మంచి బుద్ధిని ప్రసాదించమని కోరుకోవాలి. అప్పుడు భగవంతుడు వాడికి ఆయుష్నిచ్చి సద్బుద్ధిని ఇస్తాడు. అంతేగాని మనం ఆస్తుల చిట్ట నేను ఇంత ఇస్తాను, నా కొడుకు ఏముంటుంది, హాయిగా ఉంటాడు, హాయిగా ఉండడు. వాడికి భగవంతుడితో ఉండడం నేర్పిస్తే హాయిగా ఉంటాడు. అప్పుడు వాడు ఎంత హాయిని అనుభవిస్తాడు అంటే సుఖంగా ఉంటాడు. అప్పుడు సుఖం వస్తుంది వాడికి, అది సుఖం. అక్కడ అదే చెప్తున్నారు. అందుకని భగవంతుణ్ణి కోరుకోండి అని అడుగుతున్నారు. అందుకని నువ్వే రావాలి స్వామి, మాకు నువ్వే కావాలి అని గోపికలందరూ అడుగుతున్నారు. ఇక్కడ జీవిత పరమ పురుషార్థం, దానినే పరా అన్నారు గోపికలు. అది ఒక వ్రత పరికరంగా పిలుస్తున్నారు అంతే. ఈ ఐశ్వర్యము తగిన ఐశ్వర్యం అంటే శ్రీకి శ్రీ, పరమాత్మ కీర్తించి సేవించి పడిన శ్రమంతా తీరిపోతుంది. దీనికి మనం చక్కటి ఉదాహరణ ఉంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలంటే ఎంతో బాధను అనుభవిస్తాం. అంటే రిజర్వేషన్ ఉండాలి, రిజర్వేషన్ దొరికిన తర్వాత మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత మనకు 32 గంటల దర్శనం, ఇలాంటివన్నీ మనం దర్శనంలో లైన్లో నిలబడతాము. తర్వాత స్వామిని చూసిన తర్వాత అసలు ఈ పడ్డదంతా పోతుంది. రాత్రి తెల్లవారులు మేలుకుంటాము, లేకపోతే నిద్ర పట్టకపోవచ్చు, ఒక్కోసారి రిజర్వేషన్ కుదరకపోవచ్చు, ఇవన్నీ కష్టాలు అనుభవిస్తూ వెళ్తాం. కానీ స్వామిని చూశాక ఇవన్నీ మర్చిపోతాం. మళ్ళీ రావాలి, ఎప్పుడు వస్తామో, మనకు పునర్దర్శనం ఎప్పుడు కలుగుతుందో అని అనుకుంటాం. కానీ అబ్బా ఇంత కష్టపడ్డాం, ఇంక రాకూడదు అబ్బా తిరుపతి అని ఎప్పుడు అనుకో. వెంటనే మనం అసలు ఆయన చూడంగానే మర్చిపోతాం. అన్నీ మర్చిపోయి పునర్దర్శనం ఎప్పుడు ఇస్తావు స్వామి, మళ్ళీ మాకు ఎప్పుడు మళ్ళీ నీ దగ్గరికి రప్పించుకుంటావు స్వామి అని అడుగుతాం. అలా అడగగలుగుతామే అది. అప్పుడు మనకి అందుకని స్వామిని చూస్తే కష్టం పోతుంది. ఇక్కడ అందుకని తీరిపోతుంది అంటున్నారు గోపికలు. స్వామి నువ్వు వచ్చావు అనుకో, అసలు మాకు కష్టమే తెలీదు అని స్వామివారిని గోపికలు నువ్వే కావాలి అని శరణాగతి వేడుతున్నారు స్వామిని. ఇన్ని మంచి విషయాల్ని మనకి అమ్మవారు ఈరోజు మనకు వివరించారు. ఇన్ని మంచి విషయాల్ని అందించినటువంటి అమ్మవారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆండాళ్ తిరువడిగలై శరణం.